మనకి వింగ్ పెడితే ఏమవుతుంది, లిఫ్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ ప్లస్ పాయింట్. డౌన్ టౌన్ ఉన్న వాళ్ళకి వింగ్ పెడితే బాగా కనిపిస్తుంది. ఇంకోటి కూడేటి వాళ్ళకి వింగ్ పెట్టలేదు. కూడేటి వాళ్ళకి ఫ్లెష్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ వింగ్ పెట్టినా పెద్దగా కనిపించదు, వాళ్ళకి కూడా సెట్ అవ్వదు. ఆల్మండ్ ఐస్ వాళ్ళకి ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకా కళ్ళు పెద్దగా ఉన్నాయనుకోండి, ఆల్రెడీ వెడల్పుగా ఇట్లా వైడ్గా ఉన్నాయనుకోండి కళ్ళు సైజు, వాళ్ళకి ఏంటి వింగ్ పెడితే ఇంకా వైడ్ అనిపిస్తుంది, ఇంకా పెద్దగా అయిపోతాయి. అంత అవసరం లేదు, అంతా మనం చూపించాల్సిన అవసరం లేదు. నార్మల్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఏది ఆల్మండ్ ఐస్ అయిన వాళ్ళకి వింగ్ పర్టికులర్గా ఎవరైనా అడిగితే పెట్టచ్చు. బట్ అందరికీ సెట్ కాదు, చూసి పెట్టుకోవాలి. ఇప్పుడు అప్ టర్న్ ఆల్రెడీ ఇట్లా పైకి ఉన్నాయి అనుకోండి, వాళ్ళ వింగ్ పెడితే ఇంకా ఇంకా వైట్ అనిపిస్తుంది. కొంచెం తక్కువ పెట్టాలి, కొంచెం తక్కువ పెట్టాలి. అట్లా ఐ షేప్ని బట్టి వాళ్ళకి ఎంత ఏ ఐలైనర్ సెట్ అవుతుంది, వింగ్ పెట్టాలా వద్దా. ఈ ఏంజల్ ఐలైనర్ కూడా అది ఐ షేప్ మంచిగా ఉండాలి. ప్లస్ మనము ఒక పర్టికులర్ ఐ మేకప్ చేసుకున్నప్పుడు ఏంటి హ్యాలో లుక్ చేసుకుంటాం, హ్యాలో లుక్లో సెట్ అవుతుంది. అది నెక్స్ట్ చెప్తాను నాకు ఎక్కడ పెట్టుకోవచ్చు. ఈ క్యాంట్ ఐలైనర్ చూసారా అంటే ఐస్ పెద్దగా కనిపి చిన్న కళ్ళు ఉంటుంది సార్, వాళ్ళకి ఏంటి ఇన్నర్ చేసుకుంటాము అదే ఎట్ ఏ టైం ఇట్లా స్ట్రైట్గా, అంటే ఐ షేప్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది, అట్లా పెట్టుకోవచ్చు. మోనోలిడ్ వాళ్ళకి అసలు ఐలైనరే పెట్టలేము. ఇప్పుడు తనకు ఐలైనర్ పెట్టినా ఎక్కువ కనిపించదు. అట్లాంటి వాళ్ళకి ఏంటి, బట్ మనం ఏదో చేయాలి, స్పెషల్గా కనిపించినట్టు చేయాలి వాళ్ళకి అంటే రివర్స్ క్యాట్ ఐలైనర్ కింద నుంచి కూడా పెట్టుకోవచ్చు. కాజల్ ప్లేస్లో ఐలైనర్ కూడా పెట్టవచ్చు. ఓన్లీ ఇక్కడ వింగ్ మాత్రం కనిపించేటట్టు పెట్టుకోవచ్చు. అది అట్లా ఒక ఐ షేప్ వింగ్ ఎక్కువ యూజ్ చేస్తాం, వింగ్ ఇది యూజ్ చేస్తాం. వింగ్ కూడా